హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కృష్ణమ్మ విలయం ఏ రేంజ్లో సాగుతుందో చూస్తూనే ఉన్నాం మొత్తం మీద అంటే ఎండ కొట్టుతూ కృష్ణమ్మ కొంచెం శాంతించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది రాబోయే 2-3 రోజుల్లో కూడా మరో వాయుగుండం పిడుగుపాటు లాంటి వార్త అన్నమాట అది సో ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేయాల్సిన తరుణంలో చంద్రబాబు గారేమో క్షేత్రస్థాయిలో మరి బోట్లలో దిగి మోకాలలో నీళ్ళలో దిగి ఆయన తీవ్రంగా కష్టపడతారు నిజంగా ఆయనను అప్రిషియేట్ చేయాల్సిందే ఈ వయసులో 74 ఏళ్ల వయసులో ఆయన కష్టం మామూలుది కాదు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కేవలం చంద్రబాబు గారికి బాధ్యత ఉందా 3 పార్టీలు కలిసి కదా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిగతా 2 పార్టీలకు ఏమాత్రం బాధ్యత లేదా ఒకటి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం వదిలేద్దాం ఇంకొక తోక పార్టీ ఉంది కదా బీజేపీ దానికి బాధ్యత లేదా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళకి బాధ్యత లేదా వాళ్ళ క్యాడర్ను కానీ వాళ్ళ లీడర్లను కానీ ఈ సహాయక చర్యల్లో ఎక్కడన్నా కనీసం కండువా కప్పుకొని సాయం చేస్తున్న వీడియోస్ 1-2 అన్నా మీకు కనిపిస్తే మాకు కొంచెం కామెంట్ చేయండి ముక్కు నేలకు రాసి ఆ వార్తలు చదివే ప్రయత్నం చేస్తాను నేను ఇంత అంటే రాష్ట్రం అల్లకల్లోలమై కనీవిని ఎరగని విపత్తు రాష్ట్ర చరిత్రలోనే ఇది 3వ అతిపెద్ద విపత్తు అని చెప్పి నిపుణులు చెప్తున్న నేపథ్యంలో అసలు ఇప్పటిదాకా ఈ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎంత అన్నదానికి ఒక ఖచ్చితమైన లెక్క రాలే ఇంచుమించు ఒక 10-15 వేల కోట్ల విలయం ఇది ఇట్లాంటి దానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం ఏంది ఇప్పుడు కూటమిలో ఈయన లేకుండా అంటే చంద్రబాబు గారు లేకుండా కూటమి ప్రభుత్వం మనగలిగే స్థితిలో లేదు అట్లాంటప్పుడు ఒక రాష్ట్రం అంటే ఈయన మీద ఉండే ప్రేమ సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఇంత దీన స్థితిలో సహాయం కోసం అర్థిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది బాధ్యత లేదా నరేంద్ర మోడీ గారికి కానీ అమిత్ షా కానీ ఇక్కడ ఉన్న ఏపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి కానీ మిగతా గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికి బాధ్యత లేదా ఒకసారి అడగాలి కదా అసలు 1.5% కూడా ఓట్లు లేని వాళ్ళకు ఇన్ని సీట్లు ఇచ్చి ఇంత ఓటు పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు కనీసం రాష్ట్ర ప్రజల రుణం ఇట్లాంటి సందర్భాలు లభిస్తే ఇంకెప్పుడు ఉంటుంది కూటమి కొలువై 3 నెలలు కూడా దాటిపోలే ఇప్పుడే అంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం ఒక దీనస్థితిలోకి వెళ్ళిపోతే మీరు వ్యవహరించే తీరు ఇదేనా నరేంద్ర మోడీ గారికి అంటే చంద్రబాబుకి ఉండే యాక్సెస్ ఉండొచ్చు కానీ మీ బాధ్యతగా ఒక పార్టీగా రాష్ట్రంలో నిర్మాణంగా అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనుకుంటున్న క్రమంలో మీరు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకురాలేకపోయినరు బోట్లను సరిగా పెట్టలేకపోయినరు తర్వాత హెలికాప్టర్లను సరిగా పంపలేకపోయినరు ఇప్పటికీ నీళ్ళల్లో మునిగి ఆహారం కోసం పాల కోసం మెడిసిన్స్ కోసం ఎదురు చూస్తూ ఆర్ధనాదాలు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి మీరు చేస్తున్న సాయం ఏంది చంద్రబాబు గారేమో వాళ్ళను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూడండి నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదువు సైక్లోన్లు వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో 2 ఏళ్ళు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మీరు సేఫ్ అని మాకేం బాధలు ఉండవు అన్నీ జరుగుతాయని ప్రధానమంత్రి గారు అన్నారు నేను సీఎంగా పనిచేశాను ఇది ఎప్పుడు నేను చూడలేదు కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతా అలాంటిది నిన్ను చూసి 2 వేలు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు అది వాళ్ళ మంచితనం వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాలి సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ సో ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు మీద అపారమైన గౌరవం ఉంది అంతా బాగానే ఉంది కానీ ఒక లీడరు క్యాడర్ని ఎత్తుకొని వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఏమనంటే ఇన్స్టా రీల్స్ చేయడానికి షో మింగడానికి మాత్రం పోతున్నారు తప్ప బుద్ధునాడు ఎవడని ఇటు చేస్తాడు అసలు ఈడ తెలంగాణలో అంతే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా బయటికి వెళ్తలేడు ఇది మనకేమో ఓట్లు కావాలి సీట్లు కావాలి కేంద్రంలో పదవులు కావాలి కేంద్రంలో అధికారంలో ఉండాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమైపోయినా మనకు జాంతానై ఇది మన వైఖరి
అందుకే కమలం పార్టీ అన్న దాని రాజకీయం అన్న ఇక్కడ తెలుగు ప్రజలకు యమశీదర మత కల్లోలాలు రేపడం, మంది ఇళ్లలో పొగబెట్టడం, ఇవి తప్పిస్తే మనకి ఇంకేమవచ్చు. కనీసం బాబు గారిని చూసి ఆయన దీనస్థితిని చూసన్నా మీకు సోయొస్తలేదంటే ఇంకేం చెప్పాలి మీకు. 74 ఏళ్ల వయసులో ఆయన కష్టపడతా ఉన్నాడు. ఆయనకు కొంచెం చేదోడు వాదోడుగా ముందుండి నడిపించేలాగా వెనకాల ఉంటే సరిపోతుంది కదా. ఆ ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్టా? ఇది బీజేపీ వాళ్ళ దుస్థితి అనమాట. 2 రాష్ట్రాల్లో వీళ్ళు వ్యవహరిస్తున్న శైలి. ఇట్లాంటి వాళ్ళకు పార్టీ కావాలి, పదవులు కావాలి, మంత్రి కొలువులు కావాలి. ఇంకా వద్దులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.